ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి దేవి చౌక్లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక దేవి చౌక్లో ఉన్న శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉత్సవాల పోస్టర్ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. బత్తుల మాట్లాడుతూ 2వ తేదీ బుధవారం రాత్రి 9:09 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట, 3వ తేదీ గురువారం ఉదయం 8:40 కలశ స్థాపన జరుగుతుందన్నారు. ఈ ఏడాది 91 సంవత్సరానికి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయన్నారు. ప్రతి ఏడాది భక్తులు వివిధ శాఖల అధికారుల సహకారంతో ఆ కనకదుర్గమ్మ వారి దయతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. 6న దంపతులతో కుంకుమ పూజ, 20న అన్నదాన కార్యక్రమం జరుపుతామన్నారు. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా, 2వ రోజు గాయత్రీదేవి, 3వ రోజున అన్నపూర్ణాదేవి, 4వ రోజు మహాలక్ష్మీదేవి, 5వ రోజు బాలా త్రిపుర సుందరిదేవి, 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి, 7వ రోజున సరస్వతీదేవి, 8వ రోజున దుర్గాదేవి, 9వ రోజున శ్రీ మహిషాసురమర్దిని, 10వ రోజున రాజరాజేశ్వరీదేవి అమ్మవారిగా సాక్షాత్కరించి గోదావరి తీరంలో భక్తులను అమ్మవారు అనుగ్రహించనున్నారు. శ్రీ కనకదుర్గ మహత్యం తర్వాత రోజు నుంచి వరుసగా శ్రీ సత్య హరిశ్చంద్ర రాజనర్తకి, భీమవరం ఘంటసాల ఆర్కెస్ట్రా, శ్రీ సత్య హరిశ్చంద్ర భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా 2 రత్నాలు, భూ కైలాస 3 రత్నాలు, శ్రీ రామాంజనేయ యుద్ధం, చివరి రోజు కురుక్షేత్ర నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్, నరసింహారావు, పిల్లి వెంకట రమేష్, ఆసపు దుర్గా మల్లేశ్వరరావు, ఆకుల నాగసత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:04 అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 2024 అక్టోబర్ 3వ తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం 8:40 అమ్మవారి కలశాపన జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు 3వ తారీఖు 3/10/2024 నుంచి 13/10/24 వరకు 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 6వ తారీఖు 108 దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్దింటి సుబ్బారాయుడు శాస్త్రి గారు శిష్యులైన బెందులూరి శ్రీరామవారిచే జరిపించబడటం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ 108 దంపతులకి పూజ జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గంధం భైరవస్వామి గారు ఆ కార్యక్రమం అంతా చూసుకుని దానికి అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కలస్థాపన అయిన ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలతో దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. అలాగే 9/10 బుధవారం నాడు మూల నక్షత్రం సరస్వతి పూజ జరపబడను. 10 రోజుల పాటు ఈ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకారం, రోజుకొక అవతారంతో అలంకారం చేసి అమ్మవారిని ప్రజలందరూ వచ్చి వీక్షించుకునేలాగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. 12/10/24 ఆ రోజు విజయదశమి చేసుకుని ఆ మర్నాడు 13/10 ఉద్వాసంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. తదనంతరం 20వ తారీఖు 20/10/24 అన్నదాన కార్యక్రమంతో మొత్తం ఈ కార్యక్రమం అంతా క్లోజ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఉత్సవాలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది.